ఏరియాలోని ఏరియా స్టోర్స్లో జనరల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ శనివారం అనారోగ్యంతో మృతి చెందిన కొత్తపల్లి శ్రీనివాస్కు సోమవారం ఏరియా స్టోర్స్ ఘనంగా నివాళులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మృతికి సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పిస్తూ ఆయనతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా డీజీఎంఎస్ఈ స్టోర్స్ ఇన్ఛార్జి ఎస్ సురేష్ మాట్లాడారు. अमर है कोत्तपल्ली श्रीनिवास, अमर है कोत्तपल्ली श्रीनिवास, अमर है అందమారి ఇన్ఛార్జ్ అండి నేను. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మా దగ్గర ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయింది. అంటే ఇది సాడ్ ఇన్సిడెంట్ అయింది. దట్ ఈస్ కొత్తపల్లి శ్రీనివాస్ అనే జనరల్ అసిస్టెంట్ హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయాడు. దీని మూలంగా ఏంటంటే సింగరేణి ఆన్ బిహాఫ్ ఆఫ్ సింగరేణి అండ్ on behalf of our stores, we are expressing our condolences to the family, to the bereaved family, and to him. ఆయన సోల్ కూడా ఆత్మ కూడా శాంతి లభించాలనేసి we are expecting. సో ఏమైందంటే యాక్చువల్లీ సమ్ డిస్టర్బింగ్ మెసేజెస్ వచ్చినాయండి. లిటిల్ బిట్ ఆఫ్ డిస్టర్బింగ్ మెసేజెస్ వాట్సాప్లో సంబడి స్ప్రెడ్ చేశారు. దీనికి కన్ఫర్మ్ చేయడానికి ఈ మెసేజ్ని మేము కరెక్ట్గా కన్ఫర్మ్ చేయడానికి, అంటే వాట్ ఈస్ ద యాక్చువల్లీ ప్రాక్టికాలిటీ ఏమైందనేది మెసేజ్ కన్ఫర్మ్ చేద్దామనేసి వి వాంట్ టు గివ్ దిస్ థింగ్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఈయన చనిపోయింది జూలై 19th చనిపోయాడు. ఆయన చనిపోయి మెసేజ్ వచ్చింది మాకు. ఈయనకి May 6th నాడు, అంటే ఒక 2.5 months ముందు ఆయనకి ఇక్కడ ఒక తేనెటీగ కుట్టిందండి. ఒకటే తేనెటీగ కుట్టింది. అప్పుడు ఆయన సెల్ఫ్గా వెళ్ళి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ వెళ్ళాడు. KK1 డిస్పెన్సరీకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఏంటంటే హై బీపీ ఉంది అనేసి మళ్ళీ ఆయన ట్రీట్మెంట్ తీసుకోకుండా మళ్ళీ రిటర్న్ వచ్చేసాడు. ఇక్కడ చెప్పక చేయక హాస్పిటల్ నుండి వచ్చాడండి. వచ్చినాక ఇక్కడ మాకు హాస్పిటల్ నుండి మెసేజ్ ఇచ్చారు, ఇలాగా ఆయన కొత్తపల్లి శ్రీనివాస్ ట్రీట్మెంట్ తీసుకోకుండా వచ్చేసాడు, మీరు కొంచెం మళ్ళీ పంపించండి అనేసి చెప్పగానే ఇమీడియట్గా మేము మళ్ళీ ఆయన్ని పంపించాము. మళ్ళీ అక్కడ హై బీపీ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ తర్వాత ఫిట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసాడు. ఆయన 7వ తారీఖు మళ్ళీ ఫిట్ తీసుకొని వచ్చేసాడు. దిస్ వాజ్ ఆల్మోస్ట్ అరౌండ్ 2.5 months ముందు జరిగిన ఇష్యూ అండి ఇది. సో దిస్ హెస్ గాట్ నథింగ్ రిలేటెడ్ టు హిస్ డెత్ అనమాట. ఆల్రెడీ ఆయన ఒక పేషెంట్ అనమాట. ఆయన హెల్త్ ఇంతకుముందు ఇక్కడ స్టోర్స్కి వచ్చేకముందే ఆయనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ఇష్యూస్ అండ్ అదర్ ఇష్యూస్ ఉంది. స్టెంట్ గింటు పడ్డాయి ఆయనకి, ఆల్రెడీ ట్రీట్మెంట్ ఉందండి. సో వీ వాంట్ ఏంటంటే అంటే ఖండిస్తున్నాం అనమాట. ఈ మెసేజ్ ఎవరు స్ప్రెడ్ చేశారో వాట్సాప్లో దీన్ని ఖండించి యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏంటో తీసుకొని బయటకు వద్దామనేసి ఈ మెసేజ్ ఇచ్చామండి. సో కంప్లీట్లీ ఆయన హెల్త్ ప్రాబ్లమ్స్తో ఆయన ఇది అయ్యింది అనేసి అందరికీ తెలుసు యాక్చువల్లీ ప్రాక్టికల్గా. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే అండి. అండ్ స్టిల్ అగైన్ మళ్ళీ ఆయన ఆత్మ శాంతించాలని మా స్టోర్స్ తరఫున సింగరేణి తరఫున మేము కోరుకుంటున్నాం. స్టోర్లో డిప్యూటేషన్గా పనిచేస్తున్నాను. నేను జనరల్ అసిస్టెంట్. మధ్యాహ్నం 3 గంటలకు కొత్తపల్లి సీను ఆయనకి ఏంటిదని అంటే అక్కడ లారీకి వర్క్ గ్యాంగ్ రూమ్లో పనిచేస్తా అంటే ఏమైంది, ఆ రోజు ఆయనకి హైపర్ టెన్షన్ ఉంటుంటే మన PA పరశురాములు సార్కి సిస్టర్ కాల్ చేసి ఇట్లా ఫలానా పేషెంట్ ఎస్కేప్ అయ్యిండు, ఆయనకి ఏంటిదని అంటే వెంటనే మీరు పంపించండి అని అంటే DGM సురేష్ సారు మన పని స్థానంలోనే ఉన్నారు. ఆయనకి తెలిసిన వెంటనే నాకు బైక్ ఇచ్చి వెంటనే ఆయనకి హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పారు. నేను అన్నకు తీసుకెళ్ళినాక ఆయనకి మళ్ళీ అక్కడ 220 BP వచ్చింది. డాక్టర్ కూడా ఏమన్నారు, నువ్వు వచ్చినోని ఎందుకు వెళ్ళినావు అది ఇది అని చెప్పి అక్కడ డాక్టర్ కూడా కోపం చేశారు. కోపం చేసినాక
ఆయనకి 220 బీపీ వచ్చింది. వచ్చినాక ఆయనకు బెడ్ మీద పడుకోబెట్టి ఒక ఇంజెక్షన్ వేశారు. తర్వాత ఏంటిదనంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పి ఆయనకి ఆర్కేపీ రిఫర్ చేశారు. ఆర్కేపీ నుంచి మళ్ళీ తర్వాత ఏంటిదనంటే ఆయన ఒకరోజు అక్కడ అడ్మిట్ ఉన్నాడు. ఒకరోజు అడ్మిట్ ఉండి తెల్లారే మళ్ళీ ఏంటిదనంటే ఇట్లా ఫిట్ తీసుకోవడం రావడం జరిగింది. ఇంత తొందరనే మరి ఎట్లా వచ్చినావు అది ఇదని కూడా మళ్ళీ తెల్లారి వచ్చినాక కూడా మా డీజీఎం సురేష్ సార్ కూడా అడిగారు. ఇది హెల్త్ విషయం మంచిగా చెకప్ చేసుకోవాలి, అది మన బ్రెయిన్లో ప్రాబ్లం అయితే అది ఇది అని చెప్పి కూడా చెప్పారు. చెప్పినాక కూడా ఆయన వినిపించుకోలేక ఇది నాకు కామన్గా వస్తూ ఉంటుంది సార్ అది ఇది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది.